ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా ఆసమ్‌గా అయితే ఉంటది. స్పెషల్‌గా 2025 నుంచి ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఒకసారి డెమో చూద్దాం. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్‌కైనా, యాటిట్యూడ్‌కైనా బాగా సెట్ అవుతుంది. చూసుకోండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1 ఇక మొదలెడదామా? వీడియో అయితే చూశారు కదా! ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ఈజీ అండ్ సింపుల్ మెథడ్ ఉంటది. పెద్ద కష్టమైతే అసలు ఉండదు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మెటీరియల్ కావాలని అనుకుంటే మన జేఈడీస్ వెబ్‌సైట్‌లో అయితే పెట్టాను. అందులో నుంచి మీరు ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీలుంటే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఓకేనా? కానీ ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా కదా! ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే చాలా సింపుల్ మ్యాటర్. ఇదైతే ఇలా ఉంటది. ఫస్ట్ అయితే మనం ఈ ఈ కెమెరా తర్వాత యూజ్ చేద్దాం. కొంచెం అవసరం ఉంటది కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఎండింగ్‌లో యూజ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫోటో యాడ్ చేద్దాం మనం. టోటల్ మాక్సిమం ఈ టెక్స్ట్‌కైతే బాగా కవర్ చేసేసిన ఫాంట్ యాడ్ చేసుకోండి మంచి లుక్ కావాలంటే. ఇక్కడ మనకు 6 సెకండ్ దగ్గర ఇక్కడ మీకు గ్రూప్ కనిపిస్తుందా? ఈ గ్రూప్ నుంచి మనకు ముఖ్యంగా అయితే ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఉంటది ఇక్కడ. ఓకే. ఈ బీట్ మార్క్ నుంచి ఈ రెడ్ లైన్ ఉంది కదా! ఈ రెడ్ లైన్ నుంచి ఈ రెడ్ లైన్ వరకు పెట్టి టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఇక్కడ అయితే ఒక గ్రూప్ కనిపిస్తది. గ్రూప్ కిందకి తీసుకొస్తే ఇక్కడ కనిపిస్తది. ఫోటో సెట్ అయిపోతది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. కానీ నేను కొంచెం జూమ్ చేస్తా. ఫేస్ కట్ అనేది మనకు ఆ బాక్స్‌లో అయితే సగం సగం కనిపించాలి. లుక్ బాగా రావాలంటే ఇప్పుడు చూడండి. ఓకే. దీనికి ఒక మంచి వైబ్రేషన్ పెడదాం. అంటే కొంచెం షేక్ టైప్‌లో ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మూవ్ ఆన్ డాన్స్‌లో ఇక్కడ రాండమ్ యానిమేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసి ఇక్కడ టూ మచ్ అనే ప్రీసెట్ ఉంటది. ఇది మనకు 50 ఉంటది కాబట్టి ఒక 4 లేకపోతే 5 చేసుకోండి. కాపీ చేసుకోండి. తర్వాత అవసరం ఉంటది. ఇప్పుడు చూడండి. నేనైతే 9 చేసిన. మీకు వీలుంటే అంతైనా పెట్టుకోవచ్చు. కానీ 4, 5 చాలా ఎక్కువ మంచిదే. ఇప్పుడు ఇంకో ఫోటో పెడదాం. ఇది దీన్ని కిందికి తీసుకొస్తున్నా. దీన్ని కూడా టోటల్ డౌన్‌లో. ఓకే. దీన్ని కూడా ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీన్ని కూడా జూమ్ చేస్తున్నా. ఈ ఫేస్ కట్ అనేది దీంట్లో పెడుతున్నాను. దీన్ని కూడా ఆ ఎఫెక్ట్ కాపీ చేసుకోమని చెప్పాను కదా! ఆ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఓకే. ఇది కూడా బాగా సెట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో. ఇది. దీన్ని కూడా టోటల్ డౌన్‌లో తీసుకుందాం. ఇది మొత్తం ఒకటే ఫోటో ఉండాలి. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి సెకండ్ బీట్ మార్క్ ఉంటది ఇక్కడ. ఇక్కడి వరకు ఒకటే ఫోటో పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? కానీ దీన్ని మనం జూమ్ చేద్దాం. ఇక్కడ వరకు జూమ్ చేద్దాం. ఓకే. రైట్. దీన్ని కూడా ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే. బాగా సెట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం కొన్ని ఫోటోస్ యాడ్ చేద్దాం. ఒక లాస్ట్‌లో 2 ఫోటోసే యూజ్ అవుతది. కొంచెం గ్రూప్ అనేది పెద్దగా ఉంటది కాబట్టి. ఓకే. ఇప్పుడు ఆ రాండమ్ యానిమేషన్ దీనికైతే పేస్ట్ చేయండి. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడ. దీనైతే ఒక 600 చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే ఇలా వస్తది. ఓకే. దీనైతే ఒక 10 వరకు చేసుకోండి. వచ్చేసింది. దీన్నే కాపీ చేసి ఇంకో ఫోటోకి అప్లై చేస్తే మీ వీడియో రెడీ అయిపోతది. బాగా అనిపిస్తది. లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరా యాడ్ చేసుకోండి. ఈ కెమెరా అయితే మనకు ఓన్లీ ఎక్కడి వరకు అంటే ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడైతే వస్తదో అక్కడి వరకు యాడ్ చేసి దీనికైతే ఇంతకుముందు యాడ్ చేసినాం కదా! ఆ ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేయండి. ఆ ఎఫెక్ట్‌లో ఒక నిమిషం. ఇది ఓన్లీ 4 5 ఉండాలి చాలు. ఇప్పుడు చూడండి. కెమెరా ఆన్ చేసుకుంటే మంచిగా కనిపిస్తది. దాని తర్వాత సేవ్ చేసుకోండి.